హలో మూవీ థగ్స్. ఇందాకే మెట్రో ఇన్ దినో అని చెప్పి హిందీ మూవీ చూసి వచ్చిన. యాక్చువల్ ట్రైలర్ మాత్రం చాలా ఫీల్ గుడ్, చాలా బాగా అనిపించింది ట్రైలర్. సో ఆ ట్రైలర్ బాగుంది కాబట్టే చూసిన నేను ఈ సినిమా, లేకపోతే అసలు చూడకపోతుండే, దేకని కూడా దేకపోతుండే దీన్ని. బట్ ద థింగ్ ఈస్, మూవీ అంతా బాగానే నడుస్తూ ఉంటది. క్లైమాక్స్ మాత్రం ఎంత ఎర్రిపప్పం చేస్తానంటే ఇదా క్లైమాక్స్ అన్నట్టు అనిపిస్తుంది మనకు. ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ జస్ట్ ఓకే అంటే బాగాలేదు. సెకండ్ హాఫ్ లో ఓకే, ఒక అర్జిత్ సింగ్ సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది, అదొకటి నచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కాదు, ప్రీతం. అప్పట్లో మనకు చాలా మంచి మెలోడీస్, చాలా మంచి ఫన్ మ్యూజిక్ ఇచ్చేవాడు. సో దీంట్లో అయితే నాకు అంత అనిపించలేదు, ఎక్కడా కూడా అంత వినిపించలేదు. షౌటిల్ అని చూడుకుని నేను నాకు వినిపించలేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలా పెద్ద క్యాస్ట్ ఉంది. సరా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, అనుపమ్ ఖేర్ గారు ఉన్నారు, పంకజ్ త్రిపాఠి, కొంకన్ సేన్, అలీ ఫజల్. సో నార్మల్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తా. అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్ అయితే ఏ జవానీ హే దివానీ మూవీ ఉంది కదా, ఆ మూవీ చూసినట్టు అనిపించింది. అసలు సరా అలీ ఖాన్ ని అసలు అట్లెందుకు మేక్ ఓవర్ చేసిండ్రో అర్థం కాలే నాకు. ఉండ దాని లెక్క కనిపించింది నాకైతే, అసలు నచ్చలేదు ఆమె. అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్ అయితే వాళ్ళు స్పేస్ కావాలనుకుంటారు, స్పేస్ తీసుకుంటాడు. వీడికంటూ ఒక సపరేట్ గోల్ ఉంటది. ఆ గోల్ రీచ్ అవ్వరా బాబు అంటే వీడికి చేత కాదు. ఈ నా కొడుకుకి ఆ గోల్ ని కూడా మిడిల్ లో వదిలేసిపోతాడు. అలాంటప్పుడు ఏ అమ్మాయి ఉంటది వీడి దగ్గర, నాకు అర్థం కాదు. స్పేస్ కాకపోతే ఇంకేం అడుగుతుంది మరి? ఆ గోల్ చేయడు, ఏం చేయడు, దేనికి పనికిరాడు. ఈ రైటర్లు ఇట్లా రాసేటోళ్ళు ఇట్లా ఉంటారు కాబట్టి సినిమాలు అట్లా నడుస్తాయి. ఎవడు అట్లా ఉండడు, వాడు ఒక్కడే అట్లా పోతాడు అంతే. గోల్ ఉన్నోడు పక్కా ఆడ కూర్చొని అది చేస్తాడు, వీడు మాత్రం చేయలేకపోయిండు. నెక్స్ట్ పంకజ్ త్రిపాఠిది, కొంకన్ సేన్ది అంత బాగానే ఉంటది వాళ్ళది. సడన్ గా వీడు డిచ్ చేసిండని చెప్పి, పంకజ్ త్రిపాఠి డిచ్ చేసిండని చెప్పి దాని ఎంబట మంచిగా తిప్పించుకొని అది మళ్ళీ వాడిని డిచ్ చేస్తుంది లాస్ట్ కి. ఏందిరా, ఏం చూస్తున్నారా నేను, ఇదేం రైటింగ్ రా బాబు. బాలీవుడ్ సినిమాలలో ఇట్లాంటివి ఉంటాయని చెప్పి తెలుసు, మరి ఇంత దరిద్రంగా ఉంటాయని చెప్పి నేను అనుకోలేదు. ఉన్నంతసేపు బాగానే ఉండి లాస్ట్ కి ఏంది ఇది. ఇంకా అనుపమ్ ఖేర్, దట్స్ జస్ట్ ఓకే. అనుపమ్ ఖేర్ అండ్ నీనా గుప్తా అయితే నాకు కొంచెం ఓకే అనిపించింది. యాక్చువల్లీ ఆ ఓల్డ్ టైంలో ఎలా ఉండాలి ఏంది అనేది కొంచెం నాకు నచ్చింది. బట్ అంతకుమించి అయితే చెప్పలేను, అది కూడా వేస్ట్ అనిపించింది. సో హిందీ వాళ్ళు ఎవరైనా చూసుంటే మాత్రం, ఒకవేళ సినిమా చూసింటే మాత్రం, మీకు నచ్చి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నాకెందుకు నచ్చలేదో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే సినిమా నేను ట్రైలర్ లో ఒక రకంగా అనుకుని ఎక్స్పెక్ట్ చేసుకొని పోయినా, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నారా భయ్ అని చెప్పి. బట్ ఎక్కడ కూడా అట్లా అనిపించలేదు. అండ్ ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ప్రీతం మ్యూజిక్ ఒక్కటే కాపాడింది దీనికి. అండ్ యా, పంకజ్ త్రిపాఠి, అనుపమ్ ఖేర్ అండ్ సరా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్, వీళ్ళు యాక్చువల్లీ యాక్టింగ్ బాగుంది. వీళ్ళ న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తారు కదా, అది బాగుంది. సరా అలీ ఖాన్ వదిలేయండి, సారీ నేను సడన్ గా తీసుకున్నామని. సో ఇది సంగతి. ప్రొడక్షన్ క్వాలిటీస్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. సో మూవీని రికమెండ్ చేస్తావా లేదా అంటే మాత్రం, ఇది అందరికీ సెట్ కాదు. ఈ మూవీ అందరికీ సెట్ అయ్యే మూవీ కాదు, కొంతమందికి సెట్ అవుతుంది అంతే. అంతకుమించి మాత్రం ఎవరికి సెట్ కాదు. ఏదో ఫీల్ గుడ్ మూవీ చూడాలి, మంచిగా చూడాలి అనుకుంటున్నాం, కూర్చొని ఇట్లా చూడాలి అని అనుకుంటున్నాం అంటే మాత్రం ఓకే, గివ్ ఇట్ ఎ ట్రై అంతే. సో యా, ఇంకా జురాసిక్ వరల్డ్ ఉంది కదా మూవీ, సో దాన్ని కూడా రివ్యూ వచ్చేస్తుంది. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్.